వరంగల్ జిల్లా మామునూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం వివాదం తలెత్తింది. తమ ప్రభుత్వం వల్లే ఎయిర్పోర్ట్ వచ్చిందని ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఎయిర్పోర్ట్ సంబంధించి కేంద్రం ప్రభుత్వం ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఈ నేపథ్యంలో ఆ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పే విధంగా బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఇద్దరు కూడా అక్కడ పాలాభిషేకం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి భూసేకరణ విషయంలో 205 కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వమే చాలా సీరియస్ గా ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ఇది అంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు లేదు. ఇటు ప్రస్తుతం కూడా బీజేపీ కార్యకర్తలు ఏదైతే బీజేపీ మంత్రులతో పాటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బీజేపీకి సిగ్నల్ ఇవ్వడం వల్లే మాత్రమే వచ్చిందని చెప్తూ బీజేపీ కార్యకర్తలు రెండు వర్గాల మధ్య క్రెడిట్ పంచాయతీ చెప్పొచ్చు. ఇది కవిత ఎవరికి క్రియేట్ అవుతుంది? ఎందుకంటే వాస్తవానికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్. ఆ వరంగల్ విషయంలో వరంగల్ కు ఎయిర్పోర్ట్ వస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగాలతో పాటు బిజినెస్ వ్యాపారం అంతా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటుంది అనే విషయంలో మాత్రమే ఈ రెండు కార్యకర్తల మధ్య గొడవ జరుగుతున్నారు. మొత్తానికి పోలీసులు వచ్చారు. అక్కడ పోలీసులు రెండు వర్గాలను సంజయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇంకా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అక్కడ కొనసాగుతుంది. బీజేపీ నేతలంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వల్లనే ఇది సాధ్యమైందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తోటి ఉన్న ఇంట్రెస్ట్ తోటి మేము భూసేకరణ చేశాము, 205 కోట్లు నిధులు సేకరించాము, నిధులు కూడా విడుదల చేశాం కాబట్టి ఇది మా క్రెడిట్ అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఉదయం ఏదైతే నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేశారు, ఈయన రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేశారు. సో రెండు పార్టీల మధ్య మామ్నూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ గొడవ అని చెప్పొచ్చు. కవిత. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.